యమరాజు టార్చర్ పెట్టాలని ట్రై చేస్తుంటారు వాళ్ళని. సో ఓకే, నరకం ఉంటుంది మనం చనిపోతే అని వాళ్ళు భయంతో ఒక తిరుపతి హుండీలో డబ్బులు వేస్తారు, లేదంటే కొంచెం దానం చేస్తారు, వచ్చిన వాళ్ళకి కొంచెం అన్నం పెడతారు, ఎందుకంటే పుణ్యం వస్తుంది, ఆ నరకం బదులు మనం స్వర్గానికి వెళ్ళొచ్చు అనే ఒక ఒక ఎక్స్పెక్టేషన్ తో. అక్కడ కూడా చూడండి మరి, దేవుడు ఎంతో నాకు ఇచ్చాడు, విశ్వం నాకు ఎంతో ఇచ్చింది అనే ఆ కృతజ్ఞత భావం నుంచి దానం చేయకుండా, నాకు ఏదో వస్తుంది, పుణ్యం వస్తుంది, నా కర్మలు పోతాయి, ఏం పోవు, ఆ ఆలోచనతో ఇస్తే ఏం రాదు. ఒక్క 0.001% పుణ్యం కూడా రాదు ఆ ఆలోచనతో ఇస్తే. దానం అంటే, దానం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ చేస్తుంటారు, ఎన్నో క్లాసెస్, ఎన్నో ర్యాలీలు, ఎన్నో పిరమిడ్ సెంటర్స్ కడుతుంటారు. వాళ్ళకు నిజంగా ఏమొస్తుంది సొంతంగా అని చూస్తే ఏం రాదు. వాళ్ళ పేరు మీద కూడా ఉండదు ఆ పిరమిడ్, అది వాళ్ళు కట్టించిన పిరమిడ్. దానం చేస్తుంటారు ఎంతో మంది దాతలు, ఎంతో మంది మీలో కూడా ఉండొచ్చు. మీ అందరికీ నిజంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎన్నో మంచి కార్యాలకు మీరు సపోర్ట్ చేస్తుంటారు, ఎన్నో ప్రోగ్రామ్స్ కి మీరు స్పాన్సర్ చేస్తుంటారు. నిజంగా నిజంగా మీరు చేస్తున్న సేవలు ఎనలేని సేవలండి.